అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చౌక ధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. పౌర సరఫరాల వ్యవస్థ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా బ్యాలెట్ విధానంలో చౌక ధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా తనను రేషన్ డీలర్లు ఎన్నుకున్నారని తెలిపారు. డీలర్ల గౌరవ వేతనం, కమిషన్ పెంపు, జీవిత బీమా వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించి పరిష్కరించాలని నాయకోటి రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి గౌరవ వేతనం కానీ, కమిషన్ కానీ అనేక సమస్యలున్నాయి. ఒకటే గొంతుతో మాట్లాడినట్టుగా ఉంటే మరి అందరికి కూడా బెనిఫిట్ జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్ మిత్రులందరూ కూడా ఎదురు చూస్తున్నది కూడా అదే. ఈ గ్రూప్ల తగాదాలకు ఒక రోజు లేకుండా ఒక రోజు స్వస్తి చెప్పాలని ఆలోచనతో బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రజాస్వామ్యం ప్రకారం ఎలక్షన్ చేయడం జరిగింది. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా సంబంధాలున్న వ్యక్తి ఎవరు అంటే నాయకోటి రాజు గారికి సంబంధాలున్నాయని మరి ఈ రోజు సంపూర్ణంగా అందరు కూడా ఓట్లేసి నన్ను గెలిపించినందుకు ప్రతి డీలర్ కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను.